మీ కొరకు మీరు అడిగినట్టు ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కూడా తీసుకొని వచ్చాను. ఫెస్టివల్ ప్రమోషన్స్ ఇలాగా అని అడిగారు కదా, అవే ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు నాకు అంబేద్కర్ జయంతి అనేది కరెక్ట్గా వర్క్ పరంగా నేను నైట్ షూట్ ఉన్నందువల్ల ఈరోజు అంబేద్కర్ జయంతి అనేది నాకు ఐడియా లేక నేను చేయలేకపోయాను. అది గుర్తు రాగానే ఫస్ట్ ఇమీడియట్లీగా నేను వాయిస్ ఓవర్ వైజ్గా మీకు ఈ వీడియో ముందు తీసుకొని వస్తున్నాను. దీంట్లో ఏంటంటే జస్ట్ అంబేద్కర్ జయంతికి మనం ఒక సోషల్ మీడియా పోస్టర్ సింపుల్గా డిజైన్ చేయాలంటే ఎలా చేయాలి అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి, ఆ ఎఫెక్ట్ని ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇంకా ఇటువంటి మరెన్నో ట్యూటోరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్స్ డిజైనింగ్. నా పేరు గయాజ్. ఇది మన ఆర్ట్ బోర్డ్. ఇది వచ్చేసి ఎటువంటి హయ్యర్ వర్షన్స్లో అయితే నేను చేయట్లేదు. జస్ట్ ఫోటోషాప్ 8.0లోనే చేస్తున్నాను. మనం ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసేది కూడా ఇదే. హయ్యర్ వర్షన్స్ అంటే అది ఎఫెక్ట్లీగా వాడాలనుకున్నప్పుడు మాత్రమే వాటికి వెళ్తాం. అందువల్ల దీంట్లోనే మీకు చూపిస్తున్నాను. ఇది మన ఆర్ట్ బోర్డ్. దీంట్లో ఏంటంటే జస్ట్ ఒక కలర్ అనేది కొంచెం బ్లూ. బాబా అంబేద్కర్ గారు మనకి ఎక్కువ శాతం బ్లూ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. దానికోసం ఏంటంటే మనం అదే థీమ్లో తీసుకున్నాం. మనం బ్లూ తీసుకున్నాం. ఈ బ్లూ కూడా కాదు, జస్ట్ బ్లాకిష్ బ్లూ మనం తీసుకున్నాం. బ్లాకిష్ బ్లూ తీసుకునేసాం. దీన్ని కావాలంటే ఇంకా మెజంతా మనం తగ్గిద్దాం. ఎస్, ఇది ఓకే. మనకి దీన్ని మనం ఒక లైన్స్ తీసుకుందాం. సెంటర్ అలైన్మెంట్ లైన్స్ తీసుకునేద్దాం. రూల్స్ ఓకే. నెక్స్ట్ మనకి ఏంటంటే కొంచెం బ్లూ పెంచుకుంటే బాగుంటుంది అనుకుంటాను. 80 పెడదాం. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉంది మనకి. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని ఇమేజెస్ టైం వేస్ట్ అవ్వకుండా కొన్ని ఇమేజెస్ ఇక్కడ కట్ చేసి ఆల్రెడీ డేటా తీసి పెట్టున్నాను. ఇప్పుడు మనం అంబేద్కర్ అనే పేరు మాత్రం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వైట్లో ఇచ్చేసాం. ఫాంట్ కొంచెం బోల్డ్గా ఉండేటట్టు అండ్ కన్నన్స్ టైప్ ఫాంట్ తీసుకున్నామంటే మనకు కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అందువల్ల హెల్వెటికా తీసుకున్నాను. హెల్వెటికాలో బ్లాక్ ఈ ఫాంట్ తీసుకున్నాను. దీన్ని మనకు కావాల్సిన సైజులో పెంచుకున్నాను. ఇది సెంటర్ ఎలిమెంట్ ఇచ్చేసాను. ఓకే, ఇది మనకి పర్ఫెక్ట్ ఫాంట్. దీన్ని నేనేం చేస్తానంటే జస్ట్ మనకి ఒక మాస్క్ తీసుకొనేసి గ్రేడియంట్ అప్లై చేద్దాం. గ్రేడియంట్ అప్లై చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో లేయర్, ఈ గ్రేడియంట్లో కూడా కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది, అది ఫైనల్లో మనం చేద్దాం. మళ్ళీ Ctrl+J తీసుకొని ఇంకో లేయర్ తీసుకున్నాను. ఇంకో లేయర్ తీసుకొని జస్ట్ మనం ఎంత తీసుకున్నాం జూమ్ చేస్తాను. ఇది చూడండి, ఈ పాయింట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఈ పాయింట్ అనేది డివైడ్నెస్ అని కనిపించాలి కాబట్టి ఇక్కడ ఈ లెటర్కి ఆ వేరియేషన్ నేను తీసుకున్నాను. మళ్ళీ జస్ట్ ఇంకో లేయర్ తీసుకున్నాను. మళ్ళీ అదే లేయర్ని పైన ఎక్కువ తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువ తీసుకున్నాం. ఇది పైన ఇంకొంచెం తీసుకున్నాం, మంచిదే. ఓకే, ఇక్కడ చూడండి, పై దానికి కింద దానికి నేను ఎంత వేరియేషన్ ఇస్తున్నానా అనేది గమనించండి. చూడండి, ఇక్కడ వేరియేషన్, ఇక్కడ వేరియేషన్. మనం ఇంకో పాయింట్ కూడా తగ్గించుకోవచ్చు. సరే, ఓవరాల్గా ముందు మనం తీసుకున్న తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి. ఓకే, ఇక్కడికి 4 లేయర్స్ అయ్యాయి. ఇంకో లేయర్ తీసుకుందాం. ఇంకో లేయర్ తీసుకొని జస్ట్ అయిపోయింది. ఇప్పుడు 6th లేయర్ తీసుకున్న తర్వాత దీన్ని మాత్రం కరెక్ట్గా ఒక పాయింట్, ఒక లైన్గా మనకి 1 mm లైన్ ఉంటుంది కదా, ఆ విధంగా మనం దీన్ని పెట్టుకుందాం. ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్మెంట్స్ చేద్దాం. ఇది మనకి కొంచెం దిగాలి, ఇది కొంచెం ఇంకొంచెం దించుకుంటే బాగుంటుంది. అండ్ ఇది కూడా ఓకే. ఇప్పుడు ఈ గ్రేడియంట్ అనేది మనం ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూసుకోవాలి. ఓకే, మనం దీన్ని ఓకే
ఒక పాయింట్ వేరియేషన్, అది మీరు డైరెక్ట్ గ్రేడియంట్ అయినా చేసుకోవచ్చు, మాస్క్ వైజ్గానే ఇచ్చుకోవచ్చు, వితౌట్ మాస్క్ వైజ్గా అయినా గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకున్నాను మళ్ళీ. ఓకే, ఒక పాయింట్ అంటే వెనకాల లేయర్కి మన లేయర్కి ఏంటంటే షేడ్ వైజ్గా ఉన్నప్పుడు ఏంటంటే క్లియర్గా అర్థం అవుద్ది. మళ్ళీ దీన్ని క్లిక్ చేశాను, దీనికి వచ్చాను, సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకున్నాను, దీనికి వచ్చాను, గ్రేడియంట్ అప్లై చేసుకున్నాను, దీన్ని కూడా సేమ్ అదే విధంగా చేసుకున్నాను. ఓకే, ఇది ఇంకా దీనికి అవసరం లేదు. ఓకే, ఇక్కడికి మనకి ఒక లేయర్స్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం చేయాల్సింది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఈ 6 లేయర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. 6 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ ఇటు పేస్ట్ చేసుకునేసాం. దీన్ని మెర్జ్ చేసేయండి. మెర్జ్ చేసిన తర్వాత దీన్ని వర్టికల్గా మనకి రొటేట్ చేయండి. వర్టికల్గా అంటే A to A, ఇది లెక్క. చూసారు కదా, ఇది పాయింట్. ఓకే, ఇక్కడికి మనకి అంబేద్కర్ అనేది యాడ్ అయిపోయింది. ఈ విధంగా ఎందుకు పెట్టడం రీజన్, రాజ్యాంగకర్త అంటే మనకి బుక్, ఆ పుస్తకం రచించింది ఆయనే కాబట్టి దానికోసం ఏంటంటే ఒక బుక్ వైజ్గా చేద్దామని. ఓకే, దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, సెంటర్ పాయింట్ తీసుకునేసాను. ఓకే, వీడికి సెంటర్ అయిపోయింది. ఇది మనకు అవసరం లేదు, ఇంకా దీన్ని పెట్టేద్దాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ దాకా ఇక్కడి నుంచి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని మనం వైట్ ఇచ్చేద్దాం. సెంటర్ పాయింట్, సెంటర్ అలైన్మెంట్. ఓకే, అయిపోయింది. అండ్ ఈ ఫోటో ఆల్రెడీ మనం చేసి పెట్టున్నాం కాబట్టి దీన్ని గ్రేసీ స్కేల్లో తీసుకునేసాను అండ్ చిన్నది చేసుకునేసాను. ఆ పుస్తకం కూడా రీజన్ తీసుకోవడానికి అదేను. ఇప్పుడు కావాలంటే కొంచెం కిందకు దించుకుందాం. ఓకే, దీన్ని కొంచెం ఎరేస్ చేసుకుందాం. ఎరేస్ చేసుకున్న తర్వాత మనం ఇమేజ్లోకి అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళి వేరియంట్స్లోకి వెళ్ళాం. ఇక్కడ క్లిక్ చేసాం, కొంచెం బ్లూగా తీసుకుందాం, మోర్ బ్లూ. ఓకే, తీసుకున్నాం. బట్ ఇది మనకి ఇంకా డార్క్గా ఉంది, దీన్ని కొంచెం ఓకే, ఇది మనకు ఓకే. దీన్ని డౌన్ చేసుకున్నాం. బాబా సాహెబ్ అనే టైటిల్ని ఫ్రంట్కి తీసుకొని వచ్చేసాం. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఈ అశోక చక్రాన్ని తీసుకొని మనకు కావాల్సిన స్టైల్లో మనం యాడ్ చేసుకోవడం. ఓకే, ఇది అయిపోయింది. ఇది సెంటర్ పాయింట్ అలైన్మెంట్, ఇది మనకు కావాల్సింది. దీన్ని బ్యాక్ పంపించేసి దీనికి కూడా ఒక మాస్క్ తీసుకునేసి ఇక్కడ గ్రేడియంట్ తీసుకున్నాం. ఓకే, ఇది కలర్ కొంచెం అనిపిస్తే ఏంటంటే మనకు డార్క్ అనిపించింది అంటే మనకి దీని మీద కలర్ తీసుకోండి, ఈ కలర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కలర్స్ ఏంటంటే మనకి ఇది మనకి కావాలంటే తగ్గించుకుందాం. ఇక జస్ట్ మనకి సాలు ఓకే అనిపించిందా. సరే, ఈ లైన్ తీసుకున్నదాం, క్లియర్ కట్గా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ జయంతి అనేది మనకు కావాలి. జయంతి అనే దాన్ని ఇక్కడ నేను తీసుకున్నాను. ఈ బాబాని కాపీ చేసి ఈ జయంతి అనే వర్డ్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసాను. దీనికి కూడా వైట్ ఇచ్చేసాను. అండ్ వైట్ ఇచ్చిన తర్వాత ఫాంట్కి స్పేస్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. ఓకే, సాల్వ్. సెంటర్ తీసుకునేసాను. ఒక చిన్న లైన్గా తీసుకుందాం. ఈడ ఒక ఎలిప్స్ టూల్ తీసుకునేసి జస్ట్ నాకు సన్న లైనే కాబట్టి అంతగా ఉండకూడదు. ఓకే, ఇంకొంచెం తగ్గించుకుందాం. దీన్ని ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి
మౌంటైన్ బ్లర్ ఇద్దాం. కొంచెం ఏంటంటే ఈ కార్నర్స్ అనేది మనకి షార్ప్నెస్ వస్తుంది. తీసుకునేసి మళ్ళీ దీన్ని సెంటర్ అలైన్మెంట్ చేసుకునేద్దాం. ఓకే, ఇక్కడ మనకేంటంటే ఒక ఉరామారిగా ఒకసారి జేకి ఐకి ఇక్కడ కటింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే స్పేస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి, అంతే. ఓకే, చూసారు కదా, అయిపోయింది. ఇది మన డిజైన్. ఇక్కడ ఏంటంటే నేను ఇంకొంచెం డేటా అంటే నా ఓల్డ్ డిజైన్స్ డేటా ఒకటి తీసిపెట్టున్నాను. దీన్ని ఇది అయిపోయింది కాబట్టి ఇది మనకు అవసరం లేదు, ఇడబెట్టేయండి. దీన్ని ఏం చేస్తానంటే మీరు ఈ క్రియేటివ్ స్పేస్ అనేది ఇక్కడ కాపీ చేశాను అండ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ కూడా మీకు కాపీ చేసేసాను. ఇక్కడ మనం ఇక్కడ పేస్ట్ చేసేసాము అండ్ సెంటర్ కోసం చూసుకున్నాను, రూల్స్ ఆన్ చేశాను, చెక్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకు బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ని కూడా ఏంటంటే మనకు అంత బ్లాక్ అవసరం లేదు కదా, కనిపిది కూడా. గ్రాఫిక్స్ డిజైన్ వైట్ చేసేసాను అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని క్లిక్ చేశాను, కన్వర్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ ఐ కొట్టాను, అది ఓవరాల్గా ఎక్కింది మనకి, ఇక్కడ క్లిక్ చేసేసాను. ఓకే, అయిపోయింది. అండ్ దీన్ని ఇంకొంచెంగా కూడా చేయాలంటే చేసేసాను. ఇప్పుడు మనకు కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ని తీసుకున్నాను, బ్రష్ క్లిక్ చేశాను. బ్రష్ క్లిక్ చేసిన తర్వాత లైట్గా ఇక్కడ యాడ్ చేశాను, ఒక సన్ ఎఫెక్ట్ లాగా అనుకుందాం. మనకి ఇది చూడండి, ఇక్కడ బాబా ఫోటో కిందకు వచ్చింది, మన కింద పైకి వచ్చింది, లెటర్స్ పైకి కిందకు దించుకుందాం. ఓకే, ఇప్పుడు క్లియర్ కట్ అండ్ దీన్ని కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకునేద్దాం ఆ చక్రం వరకు. ఓకే ఓకే, జస్ట్ ఇంకోటి తీసుకుందాం, అది వర్కౌట్ అయితే పెడదాం, లేదు అనుకుంటే వదిలేద్దాం. ఓకే ఓకే, దీన్ని మనం ఇక్కడ స్క్రీన్ అప్లై చేద్దాం. స్క్రీన్ ఇక్కడ లేదు, మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడే బాగుంది, కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. చూసారుగా ఎలా ఉంది, సింపుల్గా కొంచెం లుక్నెస్గా ఉండేటట్టు మీకు అనిపించిందా? ఈ పోస్టర్ డిజైన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మరెన్నో ట్యూటోరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ క్లాస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.